రాగులు, కొర్రలు, సామలు ఈ పేర్లు ఇప్పటి తరానికి తెలియవు. కానీ మన పెద్దలు ఇవి తినే అనారోగ్యాలకు దూరంగా ఉన్నారు. కాలం మారే కొద్దీ రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మళ్లారు. రాను రాను సాగులో పెట్టుబడులు పెరిగి పంట దిగుబడులు తగ్గాయి. దీంతో అప్పుల పాలైన రైతులు వ్యవసాయాన్ని వదిలి రోజు కూలీగా మారుతూ ఉంటే, గిరిజన రైతులు మాత్రం సాంప్రదాయ పంటలను సాంప్రదాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. అయితే చిరుధాన్యాల పంటల్లో అధిక దిగుబడులను పొందాలంటే మేలైన రకాలతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉప సంచాలకులు అప్పలస్వామి. మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగిజావలాంటి పేర్లు జనాల నాలుకల మీద తిరుగుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్థకత చేకూరుతోంది. అందుకే ఆనాటి రాగిజావ, సామపాశం తిరిగి కళ్ల ముందు కదలాడుతోంది. సన్నబియ్యం, బాసుమతి రైస్ తినడమే స్టేటస్ అనుకునే రోజులు పోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్నా సరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామబియ్యం తింటే చలువ అని జనానికి అర్థమైంది. చలికాలం కొర్రబువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. అందుకనే వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా ఉత్పత్తి లేదు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో రైతులు అధికంగా చిరుధాన్యాలను ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా పండిస్తుంటారు. ఇక్కడ పండే పంటకు మంచి డిమాండ్ ఉన్నా రైతులు మాత్రం సరాసరి దిగుబడిని తీయలేకపోతున్నారు. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రాగి రకాలు అనేకమున్నా గిరిజన ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉప సంచాలకులు డాక్టర్ ఏ అప్పలస్వామి. గిరిజన ప్రాంతము ఈ చిరుధాన్యాలకి పుట్టినిల్లు కనుక ఈ సేంద్రీయ పద్ధతిలో ఈ చిరుధాన్యాలని పండించడం ద్వారా మంచి మార్కెటింగ్ మనకు వచ్చి గిరిజన రైతాంగం మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంది. ముఖ్యంగా రాగి విషయానికి వస్తే ఈ రాగి పంట మనకి 90 నుంచి 100 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. ఇది మంచి ఈ తాలూకా వర్షాలు పడకపోయినా కానీ, వర్షాలు తక్కువగా పడినా కానీ 500 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలకి అనుకూలమైన పంటలు. దీనిలో మంచి రకాలు కూడా ఈ మధ్య వ్యవసాయ పరిశోధన స్థానాల్లో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మనకి 2 రకాలు ఇందులో ఉంటాయి. ఒకటి ఏంటంటే 80 నుంచి 90 రోజులకి కోతకొచ్చే రకాలు, అదేవిధంగా 100 నుంచి 115 రోజులకి కోతకొచ్చే రకాలు మనకి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకి 80 నుంచి 90 రోజుల్లో కోతకొచ్చే రకాలు ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి చంపావతి అనే రకం ఒకటి ఉంటుంది. ఇది 80 నుంచి 85 రోజులకి పంటకాలం. దీన్ని దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్ళు ఎకరెక్కిస్తుంది. ఇది బెట్టని బాగా తట్టుకుంటుంది. ఇంకొక రకం మనకి మారుతి అనే రకము. ఇది కూడా 80 నుంచి 85 రోజుల పంటకాలము, 10 నుంచి 12 క్వింటాలకు ఎకరంగా దిగుబడి వస్తుంది. అదేవిధంగా బెట్టను కూడా తట్టుకుంటుంది. ఇంకా 100 నుంచి 115 రోజుల పంటకాలం ఉన్న మంచి రకాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో విడుదలైన ఇంద్రావతి అనే రకం మనకి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయనగరం నుంచి విడుదలైంది. ఇది సుమారు 115 నుంచి 120 రోజుల పంటకాలము, దిగుబడి 14 నుంచి 15 క్వింటాలు ఎకరంకి ఇస్తుంది. ఇది ముఖ్యంగా కాల్షియము, ఐరన్, జింకు బాగా ఉన్న రకము కనుక న్యూట్రిషన్గా చాలా మంచి రకం అని ఈ మధ్య ఇది ప్రాచుర్యం పొందుతుంది. అదేవిధంగా శ్రీ చైతన్య రకము. ఇది పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా ఉండి అగ్గి తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది 110 నుంచి 115 రోజుల పంటకాలము, 12 నుంచి 15 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఇంకొక రకము వేగవతి. ఇది 110 నుంచి 115 రోజుల పంటకాలము, 14 నుంచి 15 రోజులు దిగుబడి ఇస్తుంది. ఇది అగ్గి తెగులు, కొంతవరకు పాము పొడ తెగులు కూడా ఇది తట్టుకుంటుంది. ఇలాంటి మంచి రకాలని రైతాంగము వేసుకోవడం ద్వారా మంచి దిగుబడి మనం పొందవచ్చు. ముఖ్యంగా దీనిలో మనకి విత్తన మోతాదు మనం తీసుకుంటే మనకి లైన్ సోయింగ్లు వేసుకోవడానికి అయితే 2 నుంచి 3 కేజీలు ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా వెదజల్లడానికి అయితే మనకి 3 నుంచి 4 కిలోలు సరిపోతుంది. కానీ మన గిరిజన ప్రాంతాల్లో వెదజల్లడం వల్ల కలుపు ఎక్కువగా సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లైన్ సోయింగ్ అంటే నారుమడిని మనం పెంచుకొని దాన్ని మనం 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో తోడ సహాయంతో విత్తుకోవడం వల్ల మంచి దిగుబడి మనం పొందవచ్చు. అదేవిధంగా మనకి దీనికి విత్తన శుద్ధి కూడా మనం
ప్రత్యామ్నాయంగా చేసుకోవాలి. ఎందుకంటే 80 నుంచి 85 రోజుల పంటకాలం కాబట్టి కొంచెం మనకి పెస్టిసైడ్స్ అవి మనం ఈ కొండ ప్రాంతంలో మనం కొట్టలేము కాబట్టి శుభ్రంగా మనకి విత్తన మోతాదు విత్తన శుద్ధితో మంచి దిగుబడి మనం పొందవచ్చును. సో విత్తన శుద్ధికి మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఉంది. దాన్ని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం పట్టించడం ద్వారా మనకి ఈ అగ్గి తెగుళ్ళు కొన్ని మంచి తెగుళ్ళు భూమి నుంచి వచ్చే తెగుళ్ళు మనం అరికట్టుకోవచ్చు. ప్రజల ఆహారపు అలవాట్లు క్రమేపీ చిరుధాన్యాల వైపు మళ్లడంతో ప్రస్తుతం కొర్రలు, సామల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎంచుకుని సాగు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని రకాలు, వాటి గుణగణాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. రెండో అతి ముఖ్యమైన పంట మనకి కొర్ర. దీనిలో మంచి రకాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ, నరసింహరాయ, సూర్యనంది అనే రకాలు. శ్రీకృష్ణదేవరాయల రకం మనకి 85 నుంచి 95 రోజుకి కోతకు వస్తుంది. సుమారు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడిస్తుంది. నరసింహరాయ అనే రకము ఇది కూడా 85 నుంచి 90 రోజుల పంటకాలము, 10 నుంచి 12 క్వింటాలు ఎకరానికి ఇది దిగుబడిస్తుంది. ఈ మధ్యకాలంలో విడుదలైన మంచి రకము సూర్యనంది. ఇది 70 నుంచి 75 రోజులకు కోతకు వస్తుంది. ఇది సుమారు 10 నుంచి 12 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. ఇది అగ్గి తెగుళ్ళని అదేవిధంగా వెర్రికంకి తెగుళ్ళు కూడా తట్టుకుంటుంది. ఈ కొర్రలో ముఖ్యంగా మనకి 2 కేజీలు విత్తనాన్ని మనం తీసుకొని సో మనకి లైన్ సోయింగ్ చేసుకోవడం ద్వారా మంచి దిగుబడిని మనం పొందవచ్చును. ఇంకా అదేవిధంగా సామ విషయానికి వస్తే కొన్ని మంచి రకాలు 2-3 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది 95 నుంచి 110 రోజుల పంటకాలము. మనకి కోఫోర్ అనే ఒక రకం ఉంది. ఇది సుమారు 75 నుంచి 80 రోజులకే పంటకు వస్తుంది, కోతకు వస్తుంది. OLM 20 అనే రకం కూడా 75 నుంచి 80 రోజుల పంటకాలం వస్తుంది. ఇంకొక మంచి రకం మనకు ఉంది BL 6 అనే రకము. ఇది మనకు 95 నుంచి 110 రోజులకి ఇది పంటకాలం వస్తుంది. ఈ విధంగా మంచి అధిక దిగుబడి నుంచి రకాలను అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా మనము వేసేటప్పుడు ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా మనది సేంద్రియ జిల్లా కాబట్టి సేంద్రియ ఎరువులకి మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన సేంద్రియ ఎరువులు వేసుకుంటే పచ్చిరొట్ట కానీ అదేవిధంగా FIM కానీ అదేవిధంగా వెర్మీ కంపోస్ట్ మూడుని కలిసిన మిశ్రమాన్ని మనం ఈ పొలంలో వేయడం వల్ల పొలంలో ఉన్న కార్బన్ కానీ నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ మరి ఇతర లవణాలు కూడా బాగా అభివృద్ధి చెంది మంచి దిగుబడిని మనం పొందే ఆస్కారం ఉంది.